రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం మీద. బీసీలకు 42% రిజర్వేషన్లపై స్టేను నిలువరించండి. ఏదైతే రాష్ట్ర హైకోర్టు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిందో, స్టే ఇచ్చిందో జీవో నెంబర్ 9 మీద ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్స్ అమలు చేస్తూ జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని మీద సుదీర్ఘ విచారణ జరిగింది అక్టోబర్ 8న అండ్ మొన్న 9న. ఈ విచారణ తర్వాత రాష్ట్ర హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది, కానీ ఎలక్షన్లు పెట్టుకోవచ్చు అని చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్స్ పెట్టేదాకా మేము వెనక్కి తగ్గము అన్న దాంతో సుప్రీంకోర్టులో ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఏమని అడుగుతున్నారు? ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో దాన్ని ఆపేయండి. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైంది కాదు. ఇందది హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 పైన స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో పైన స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర సర్కార్ ఆశ్రయించింది. రిజర్వేషన్లను 50%కి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్ని మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొన్నది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. కాబట్టి 50% పైగా రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అమలు చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి, హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించండి అని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. ఆల్రెడీ ఈ రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు కేవియట్ వేసి ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరికి వస్తే మా వాదన కూడా వినండి అని చెప్పడానికి కేవియట్ పిటిషన్ వేస్తారు. అంటే వాళ్ళ వాదన విని జడ్జిమెంట్ ఇచ్చేయకండి, మేము కూడా ఉన్నామని చెప్పడానికి. సో ముందస్తుగా వేస్తారు, దాన్ని కేవియట్ అంటారు. సో ఆ కేవియట్ పిటిషన్ కూడా వేసి ఉన్నారు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. చూడాలి ఎప్పుడు జరుగుతుంది ఏంటి అన్నది. మొత్తానికైతే పిటిషన్ దాఖలు చేశారు. బెంచ్ మీదకి వచ్చినప్పుడు దాని మీద విచారణ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, మేము 42% ఇచ్చేదాకా మేము ఎలక్షన్స్ పెట్టమని అంటున్నారు. మరి ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? సుప్రీంకోర్టులో ఏం జరగబోతున్నది? ఇప్పుడు రాజ్యాంగంలో 50% మించి పరిమితి ఎక్కడా లేకపోయినా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీం, దాంట్లో ఏం లేదు. కాకపోతే ఇందిరా సహాని కేసు కానీ ఇంకా మిగతా కేసుల్లో కానీ ముఖ్యంగా ఈ టోటల్ వ్యవహారంలో ఇందిరా సహాని కేసే ఫస్ట్ కేసు. 50% మించకూడదు అని ఆ రోజు ఇందిరా సహాని కేసులో కోర్టు చెప్పింది. ఆ ఇందిరా సహాని కేసు మీద రివ్యూ జరగాలి. అంటే ఇచ్చినటువంటి ఆ ఆర్డర్ మీద, ఆదేశం మీద రివ్యూ జరగాలి. సో అప్పుడు మాత్రమే ఇది ఏమైనా సాధ్యం అవడానికి అవకాశం ఉంది. మరి అప్పుడు రివ్యూ జరిగినప్పుడు ఆల్రెడీ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసులో కూడా ట్రిపుల్ టెస్ట్ అనే ఒక అంశాన్ని పెట్టింది. అందులో మళ్ళీ థర్డ్ అంశం విషయానికి వస్తే అది 50% పరిమితికి మించొద్దు అని చెప్పింది. రెండు ఫాలో అయినా మళ్ళీ మూడో టెస్ట్కి వచ్చేసరికి మళ్ళీ 50% పరిమితికి మించొద్దు అన్నది. అఫ్కోర్స్ ప్రత్యేకమైన పరిస్థితులు, అసాధారణమైన పరిస్థితులు ఉంటే అనే లైన్ కూడా పెట్టడం జరిగింది. మరి అది నిరూపించాలి కదా, అది నిరూపించాలి, ఆ కోర్టు నమ్మాలి. ఏదేమైనా ఇది ఈ సుప్రీంకోర్టులో ఇప్పటికిప్పుడు ఏదో తేలి నెక్స్ట్ వీక్ ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ మంత్ ఆ మంత్ సింపుల్గా ఇది జరగాలనంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాల్సిందే. పార్లమెంట్లో నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ 42% ఇంకో శాతమా అమలయ్యే అవకాశం లేదు. వెరీ క్లియర్. ఇంక అంతకుమించి ఏముండదు అక్కడ. సింగిల్ పాయింట్ ఎజెండాతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేసినప్పుడు ఏమైనా సాధ్యమవుతుంది. ఆయన చేయనంటున్నాడు సింపుల్గా. ఆల్రెడీ చెప్పేసిండు కదా, మేము 9th షెడ్యూల్లో పెట్టము అని బీజేపీ వాళ్ళు చెప్పేశారు. దాన్నే రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి ప్రెస్ మీట్లోనే చెప్పిండు కదా, మేము పెట్టము, అది సాధ్యం కాదు అని. మరి ఎట్లా?